అదే విధంగా అధ్యక్ష అప్పుల గురించి నిన్న మొన్న వరుసగా చర్చ జరిగింది. మా మిత్రుడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొదటి శాసన సమావేశంలోనే ఆర్థిక శ్వేతపత్రం ప్రవేశపెట్టిండు. ఆర్థిక శ్వేతపత్రం మీద ఆ రోజు చర్చ జరిగింది. మళ్ళా 10 నెలల తర్వాత మరి వాళ్ళకి ఏం జ్ఞానోదయం కలిగిందో, లేకపోతే అబద్ధాలు చెప్పాలి, బుకాయించాలి, దబాయించాలి, పాత శ్వేతపత్రం ప్రజలు మర్చిపోయినారు కాబట్టి మళ్ళీ కొత్త అబద్ధాలు చెప్పాలని వాళ్ళు ఏమని అనుకున్నావు నాకు తెలియదు. అదే అక్కడికే వస్తున్నా. ఆ రోజు పెట్టిన శ్వేతపత్రంలో స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మార్కెట్ రుణాలు 3,89,673 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా స్పెషల్ పర్పస్ వెహికల్స్ పబ్లిక్ కార్పొరేషన్స్ గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వమే చెల్లించే రుణాలు అధ్యక్ష 1,27,208 కోట్లు యాక్చువల్గా ఆ రోజు శ్వేతపత్రంలో పెట్టింది. కానీ వాస్తవానికి అవి 1,29,243 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపుగా 2,000 కోట్లు ఇక్కడ లెక్కలోకి రాలేదు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు కానీ కార్పొరేషన్లే చెల్లిస్తాయి అనేది ప్రభుత్వం చెప్పిన మాట అధ్యక్ష. అవి ఒక 95,462 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఏ గ్యారంటీలు లేకుండా వివిధ కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు 59,414 కోట్ల రూపాయలను పెట్టారు అధ్యక్ష. టోటల్గా ఆ రోజు శ్వేతపత్రం పెట్టినప్పుడు 6,71,757 కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి బట్టి విక్రమార్క గారు ఆనాడు ఆర్థిక శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టి దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగింది. అందరు సభ్యులు చెప్పిండ్రు, బయట కూడా ప్రశంసలు అందుకున్నాం. సభను బాగా నడిపారు, అందరికీ అవకాశం ఇచ్చిండ్రు అని. ఎందుకంటే నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలవాలి కాబట్టి చర్చ చేసినాం. ఇవి కాకుండా ఆ రోజు ఈ లెక్కలో చెప్పని ఏంటి అధ్యక్ష అంటే వీళ్ళు పనులు చేయించుకొని బకాయిలు పెట్టి, అంటే ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తారు, ఆ సర్పంచులకు ఎన్నికలలో వాళ్ళని ఉపయోగించుకుందామని వాళ్ళకి శాంక్షన్స్ ఇచ్చి వాళ్ళతో పనులు చేయించి వాళ్ళ బిల్లులు ఇవ్వకుండా పెండింగ్ పెట్టినాయి. హాస్టల్స్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్స్లో పిల్లలకు బకాయిలు పెట్టినాయి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెట్టినాయి. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో పేదల వైద్యానికి బకాయిలు పెట్టినాయి. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రిలీజ్ చేయకుండా పెట్టిన బకాయిలు. ఇవే కాకుండా వాళ్ళు కమిషన్లు కొట్టేసి ఒప్పందాలు చేసి వదిలేసిపోయిన కాళేశ్వరం, పాలమూరు రకరకాల సాగునీటి ప్రాజెక్టులు, అదేవిధంగా టిమ్స్ నిమ్స్ హాస్పిటళ్ళు కట్టడానికి తీసుకొచ్చిన ఆ కాంట్రాక్టర్ల బకాయిలు, ఇవన్నీ లెక్క కలిపితే 40,154 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల బకాయిలు కూడా మాకు ఇచ్చారు అధ్యక్ష. టోటల్ కలిపితే 7,11,911 కోట్ల రూపాయలు 7 డిసెంబరు 2023 నాడు మాకు ఇది ఇచ్చిపోయినారు అధ్యక్ష.